దేవుడికి నీ డిగ్రీలు, నీ హోదాలు ఇవన్నీ చూసేవాడు కాదు ఆయన నీ హృదయాన్ని చూసేవాడు. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం సమభావన వాడతాం కదండి, సహజీవనం కలిగి ఉండాలి. మందిరంలోకి వచ్చినప్పుడు ఈ స్థలంలో నేను కూర్చున్నాను, ఇది ఇంకొక ఆయనకి ఇస్తే బాగుంటుంది, నేను ఆ మూల ఇరుక్కుంటాను. ఈ కుర్చీలో నేను కూర్చున్నాను, పెద్ద ఆయన వచ్చారు, నేను లేచి కిందకి వెళ్తాను అనేది సంస్కారం అంటారు మన దేశంలో. అది సాధారణంగా ఉండవలసిన ఇంగితమైన జ్ఞానం. అది దేవుడు మెచ్చేది మన యందు, అది దేవుడు కోరేది మన యందు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నువ్వు ఇతరుల గురించి ఆలోచించు. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తావు, ఇతరుల గురించి నీవు ఆలోచించు, అందరూ నీ గురించి ఆలోచిస్తారు. నువ్వు నిన్ను గురించే ఆలోచించుకో, ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించడం. ఏది బెటర్ అంటారు? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమిస్తలేదు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటే ఏంటి అర్థం? అట్లా ఎవడన్నా అన్నాడంటే అసలు అది నీకు రివర్సల్ చెప్పుకోవాలి. నువ్వు ఎవరిని ప్రేమిస్తలేదు, నువ్వు ఎవరికి హెల్ప్ చేయటం లేదు, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తలేదు కాబట్టి నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. నువ్వు ఇతరులను పట్టించుకుంటే వాళ్ళు నిన్ను పట్టించుకుంటారు. నువ్వు 10 మందిని పట్టించుకుంటే నిన్ను ఒక్కడిని 10 మందిని గురించి ఆలోచిస్తే 10 మంది నీ గురించి ఆలోచిస్తారు.